ఉదయం 8:30 అంటే 8:45 మధ్యలో గాయత్రి టెంపుల్ దగ్గర ఒక ఒక మగ ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ దర్శనంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సమయంలో పంతులు గారు టిఫిన్ చేయడానికి బయటకొచ్చారు. టిఫిన్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో టిఫిన్ చేసి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికనమాట ఆవిడ మెడలో వస్తువులు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఇమ్మీడియేట్‌గా బయటికి రావడం, ఆ చుట్టుపక్కల వాకప్ చేయడంతో అప్పుడే దర్శనంకి వచ్చినటువంటి వీళ్ళ మీద అనుమానం కలిగి చుట్టుపక్కల వాకప్ చేయడం జరిగింది ఆ టైంలో. ఇమ్మీడియేట్‌గా వాళ్ళెవరని తెలుసుకునేసరికి వాళ్ళు మనకి ఎన్ఎస్ఎన్ కాలనీకి సంబంధించిన పాలకొండ సంబంధించిన వారుగా నిర్ధారించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే పసల చిన్నార, బమిడి దుర్గ. ఇమ్మీడియేట్‌గా అదే ఇన్ఫర్మేషన్ అనమాట మన లోకల్ ఎస్ఐ గారికనమాట తెలియజేయడం. అలాగే ఎస్ఐ అండ్ టీమ్ ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళడం. అక్కడి నుంచి వాళ్ళ గురించి అనమాట సెర్చ్ చేయడం జరిగిందనమాట. ఈరోజు 8 గంటల సమయంలో మార్నింగ్ వీరఘట్టం జంక్షన్ దగ్గర అనమాట వెహికల్ చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఆభరణాలు అనమాట అమ్మడానికనమాట తీసుకొని వస్తున్నారనమాట. ఆ సమయంలో ఈరోజు వెహికల్ చెక్ చేస్తుండగా ఎస్ఐ అండ్ టీమ్ అనమాట ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా ఇంటాక్ట్ రికవరీ అనమాట వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగిందనమాట. వస్తువులు ఒకటి 2 తులాల పైన బంగారు శతమానాలు 18 గ్రాములండి ఒకటి. నెక్స్ట్ బంగారు కళ్ళు 1 గ్రాము. నెక్స్ట్ బంగారు అడుగులు 2.5 గ్రామ్స్. నెక్స్ట్ ముక్కెర 2.5 గ్రామ్స్. మొత్తం టోటల్‌గా 24 గ్రాములండి. ఇంతకుముందు ఎటువంటి ఇదేం లేదు. కాకపోతే వీళ్ళ హస్బెండ్ పైన పోక్సో కేసు ఒకటి ఉంది. వీళ్ళ హస్బెండ్ పైన పోక్సో ముద్ద. ఇక్కడే అది కూడా మన పోలీస్ స్టేషన్‌లోనే. ఇంకా ఏమైనా అదర్ నేరాలు ఉంటాయో కూడా మేము వెరిఫై చేస్తాం. పత్రికా సోదరులు మీ యొక్క సమక్షంలో ప్రజలకు విజ్ఞప్తి. పండగ వస్తుంది కాబట్టి మనం ప్రత్యక్షంగా కూడా 3 పాయింట్లండి. ఒకటి దేవాలయాలు, చర్చిలు, వీళ్ళన్నిటి దగ్గర కూడా మనం ప్రత్యేకంగా విజిబుల్‌గా ఉండాలా. వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్‌గా కూడా మన స్నాచింగ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రజలకు కూడా మీ అందరి సమక్షంలో ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. చీకటి ప్రదేశంలో ఎవరు వెళ్ళకుండా వాళ్ళ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఉండాల్సిందే మీ సమక్షంలో. అదేవిధంగా సంక్రాంతి సీజన్లో సైబర్ ఫ్రాడ్స్ ఎప్పుడు జరుగుతుంటాయండి. రైతులకు డబ్బులు పడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్‌గా ఉండాలి ఇమ్మీడియేట్‌గా. అది కూడా మీ సమక్షంలో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎటువంటి నేరాలైనా సరే పండగ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన నెసెసిటీ ఉంటుందండి ప్రజలకి. మా పరంగా మా యొక్క సెక్యూరిటీ పరంగా మేమంతా విజిబుల్‌గా ఉన్నప్పటికీ కూడా ప్రజలు కూడా మా యొక్క ఇండివిజువల్‌గా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నిర్వహిస్తే నేరాలు తగ్గడానికి కొంత సహకరిస్తారు మాకు. ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఆటో మీద పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్‌గా క్యాంపులు వెళ్తే మాకు ఇమీడియట్‌గా తెలియజేయాల్సిందే. ఎవరు లాక్‌లో తాళాలు వేసుకొని ఉంటే మాకు ఇమీడియట్‌గా చెప్పాల్సిందే. మాకు ఆ ఏరియాలో సెపరేట్‌గా బీట్లు కూడా మేము నైట్ సర్వేలెన్స్ పెడతాం. ఇక్కడ ఉంటే మాకు ముందుగా పోలీస్ స్టేషన్ తెలియజేయాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.